ఇప్పుడు మనలో ఎవరో ఒకరు మన కంపెనీ బాధ్యతలు తీసుకొని కంపెనీని ట్రాక్లో పెట్టాలి. మీ స్థాయిని మించి కోరికలు కోరితే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాను. శిష్యులారా భళా మెచ్చాన్రా. బం బం భోలేనాథ్. శిష్యులారా భళా మెచ్చాన్రా. మీ బాధ నాకు అర్థమైనది. గురుదేవా, మా దేవాది దేవుని కోసం మేమందరం తప్పిస్తున్నాం. ఆయన ఎక్కడో ఒక చోట ఉన్నారన్నారు. ఆయన ఎప్పుడు వస్తారు? మేమందరం ఎప్పుడు కలుస్తాం? ఆ పని మీదే ఉన్నాను రా శిష్య. త్వరలోనే ఆయన దర్శనం మీకు కలుగుతుంది. ఆయన వచ్చేదాకా మేము మీ దగ్గర ఉంటాం. వద్దు గుళిక, మీ దేవాది దేవుడు వచ్చేదాకా నేనే మీతో ఉంటాను. గురువుగారు, మా దేవాది దేవుడు వచ్చేదాకా మీరు మాతో ఉంటారా? ధన్యులం గురుదేవా, ధన్యులం. బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్. మీ దేవాది దేవుడు రాక కోసం కాలముఖ యాగం చేస్తాను. కాలముఖ యాగం చేస్తే మా దేవాది దేవుడు వస్తారా గురుదేవా? వస్తాడు, తప్పక వస్తాడు. అవసరమైతే అస్థిక మచ్చిక మంత్రాలను కలగలిపి ఉచ్చుగా బిగించి శక్తిని ఆవాహన చేస్తా. ఆ శక్తి మీ దేవాది దేవుని ఇక్కడికి రప్పిస్తుంది, వచ్చేలా చేస్తుంది, దారి చూపిస్తుంది, దరికి చేరుస్తుంది. మా కల పండింది, మా పంట పండింది, మా ఆశ నెరవేరింది, మా ఆశయం కూడా నెరవేరబోతుంది. సమయం ఆసన్నమైంది, ఓపిక పట్టండి. అలాగే గురుదేవా. బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్. మైండ్ హీట్ ఎక్కిపోతుంది, బాడీ బర్న్ అయిపోతుంది. లాభం లేదు, ప్యాంటు తీసి లుంగి కట్టాల్సిందే. ఎస్. అది ఇది లాభం లేదు. షర్ట్ తీసేసి బనీ నేయాల్సిందే, వేయాల్సిందే. ఇదేంటి, లుంగి కట్టుకోగానే మొత్తం అన్ని పోగొట్టుకున్న వాళ్ళగా ఒళ్ళంతా గాల్లో తేలిపోతుంది?
నో 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 నో, ఇది కరెక్ట్ కాదు, అదే కరెక్ట్. ఎస్. అసలు నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? ఈ టెన్షన్ దేనికో ఇప్పుడు అర్థమైంది. రేపు ఆఫీస్లో కొత్త సీఈఓని అపాయింట్ చేస్తున్నారు. ఆ వచ్చేవాడు ఎలా ఉంటాడో అని నా టెన్షన్. అది అది అవును, వాడొస్తే నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? అర్థమైంది అర్థమైంది. ఆ వచ్చేవాడు నన్ను టార్చర్ పెడతాడేమో నా టెన్షన్. అది అది ఐ గాట్ ఇట్. అవును, మా కంపెనీ ఎండి స్వయంగా మా వియపురాలు, మా ఇద్దరి కూతుళ్ళు ఆ ఇంటి కోడళ్ళు, పైగా నాకు కృష్ణవేణి సపోర్ట్ ఉంది. నా కోసం ఏమైనా చేస్తుంది, నేను ఏమడిగినా కాదందు. అప్పుడు ఆ వచ్చేవాడు నన్ను చూసి భయపడాలి గాని నేనెందుకు భయపడుతున్నాను? నో నో నో. ఎస్, నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు భయం ఎందుకు పుడుతుందో ఇప్పుడు అర్థమైంది. నేను ఎండి గారికి దగ్గర బంధువు అని తెలిస్తే వాడు నన్ను ఇలా అంటాడు. ఇప్పుడు ఇంకోసారి బంధాలని బంధుత్వాలని అడ్డు పెట్టుకుని ఉద్యోగం చేస్తే ప్రాణాలు తీసేస్తా. మా కూతుళ్ళు ఆ ఇంటి కోడళ్ళని కూని రాగాలు తీసావనుకో కంఠం కోసేస్తా. ఈ ఆఫీసులో నేను చెప్పిందే శాసనం. నేను నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. వామ్మో, ఇలాంటోడే కనుకొస్తే నా పని అయిపోయినట్టే. టోటల్ గా ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. ఆ వచ్చే సీఈఓ ఎట్లాంటి వాడైనా ఆడు చెప్పినట్టు విని నా పని నేను చేసుకుపోతే ఏ తలనొప్పి ఉండదు. అంతే అంతే అంతే. ఏందయ్యా, ఇందాక నుంచి చూస్తా ఉండాను. నీ పాటికి నువ్వు కొనుక్కుంటా అంటావు. షర్ట్ ఇప్పావు, బన్నీ నేసావు, ప్యాంట్ ఇప్పావు, లుంగి కట్టినావు. ఏమైనాది? ఏమే, బాడీ బాగా హీట్ ఎక్కిపోయిందే. ఒంట్లో నరాలు కుదురుగా ఒక చోట ఉండట్లేదు. తెగ మెలికలు తిరుగుతున్నాయే. మీ సిన్నులు చూసి అర్థమయ్యే ఫ్రెష్ గా పాలు తెచ్చినాను. ఏమే, అది ఫ్రెష్ కాదే, ఫ్రెష్ ఫ్రెష్ అనాలి. ఏదో ఒకట్లేవయ్యా, ఏదైనా ఇష్యే కదా. తీసుకో పాలు. ఏందయ్యా, పాలు తాగేమి మాట్లాడవేంది? ఏమే, ఇప్పుడు పాలిచ్చింది మాట్లాడడానికా? నేను పడుకోవడానికి అనుకున్నానే. నేనెంత సమ్మటిగా తయారై వచ్చినా. ఉసై, అది సమ్మెట పోట్లు కదే, స్మార్ట్ అనాలి. ఏది అను? ఏదో ఒక మాట. నన్నొక్కసారైనా చూసినావా? ఏమే, ఇప్పుడు నిన్ను ఒక్కసారైనా చూడాలి, అంతే కదా? సరే.
చూశాను. చూసినావా? చూసినా కానీ ఏం అనిపించలేదా? ఏమీ అనిపించలేదే, నువ్వు మాత్రం కనిపించావు అంతే. ఏం అనిపించలేదా? ఒంట్లో వేడి పుట్టలేదా? నరాలు చచ్చుపడ్డాయా ఏంది? ఒసేయ్ నువ్వు ఉండవే, ఇక్కడంతా తికమగ్గ గందరగోళంగా ఉందే. రేపు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియట్లేదే. ఏందయ్యా అంత టెన్షన్ పడతాండవు? టెన్షన్ టెన్షన్ కాదే, టెన్షన్ టెన్షన్ అనాలి. అదేలే, ₹1,00,00,000 ఏమన్నా కొట్టేసినావా ఏంది? కొట్టానంటేనా? ఎంతసేపు నీ ధ్యాసంతా దొంగ సొమ్ము ₹1,00,00,000. ఏమే ఇక నువ్వు మానవా? ఒకసారి కొట్టేసి పరుపులో దాచేసి నా పరువు తీసావు, అయినా నీకు బుద్ధి రాలేదే. ఛై! ఇప్పుడు పేస్ట్ గురించి దేనికి గాని ఫీచర్ గురించి ఆలోచించయ్యా. ఒసేయ్ నువ్వు ఇంగ్లీష్ మానేవే, మానే. మానలేనయ్యా. ఒకసారి నన్ను చూడయ్యా, ఎట్టా ఉండాను? అందంగా లేను? ఏమే నిజంగానే చాలా అందంగా ఉన్నావే. మరైతే రూమ్ లోకి రావయ్యా. ఏయ్, ఆగాగు. ఇదిగో ఇప్పుడు నా వల్ల కాదే, నాకు చాలా పనులున్నాయే. ఇన్ని రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చినాను. మొన్నటిదాకా నా వెంట తిరుగుతూ గ్యాస్ లీక్ అవుతాండది అంటాండావు. ఇప్పుడేందయ్యా నా వల్ల కాదు పనుంది అంటాండావు. అమ్మో, కొంపదీసి పక్కనేమన్నా కొత్త గ్యాస్ కనెక్షన్ ఓపెన్ చేసినావా ఏంది? సిలిండర్ పగులుద్ది. ఏంటే నన్నే అనుమానిస్తున్నావా? ఏమే నా గురించి నీకు తెలీదా? ఆఫీసులో పని చేసుకుంటున్నానే, కనిపించట్లేదా? ఏమే రేపు ఆఫీసులో కొత్త సీఈఓని సెలెక్ట్ చేస్తున్నారే. ఏంది? పిఈఓనా? ఏమే పిఈఓ కాదే, సిఈఓ. అంటే ఏందయ్యా? సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? అంటే ఎవరయ్యా? ఆయన వచ్చి ఏం చేస్తారు? సిఈఓ అంటే ఆఫీస్ మొత్తం అతని చేతిలో ఉంటుంది. ఆయనే మొత్తం కంపెనీ నడిపిస్తాడు. ఆ రత్నప్రభ గారి తర్వాత ఆయనే హెడ్. నడిపినందుకు ఆయనకి ఎంత ఇస్తారు? ఆయనకి నెలకి 10 లక్షల జీతం, ఇంకా పైన కమిషన్ చాలా ఉంటాయి. అబ్బా, మరి నువ్వేం చేస్తావు? ఆయన ఏది చెప్తే నేను అది చేస్తానే. ఆయన రమ్మంటే వెళ్తాను, ఆయన పొమ్మంటే పోతాను, ఆయన నుంచోమంటే. అవన్నీ ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నావే? ఆయన పవర్ ఏందో తెలుసుకుందామని అడిగినాను. నువ్వు చెప్పయ్యా. ఆయన నుంచోమంటే నుంచుంటాను. ఆయన వంగోమంటే? ఏమే ఆయనే స్వయంగా వంగోమంటే వంగోవాలి కదే. సిగ్గులేదయ్యా మీకు ఆ మాట అంటానికి? ఆయన చెప్పిందన్నా చేసేస్తావా? ఆయన చెప్పినట్టు తలూపడానికి అసలు నువ్వు మగాడివేనా? నేను మగాడిని అవునో కదో, పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు అనుమానం వచ్చిందా నీకు? ఏమే నీకు తెలుసు కదే, ఆయన నాకంటే పై ఆఫీసరు. ఆయన ఏ చెప్తే నేను అది చెయ్యాలి. దానికి నేనెందుకు సిగ్గుపడాలే? ఆయన చావమంటే చస్తావా? ఇదే సమాధానం మా కడపలో అనుంటే నీ తల తీసి పాత బస్టాండ్ సెంటర్లో వేలాడదీసేవారు తెలుసా? అవ్వా, ఫ్యాక్షనిస్టల్ ఫ్యామిలీలో పెరిగిన దాన్ని, ప్రశ్నలు వేయడం తప్ప సమాధానం చెప్పడం తెలియని దాన్ని, తప్పు చేసినా తలెత్తుకుని తిరిగిన దాన్ని, తల తెంచుకుని మీతో తాళి కట్టించుకున్న పాపానికి నాకు బాగానే బుద్ధి చెప్పినారు కదయ్యా. నన్ను బాగానే మోసం చేసినావయ్యా. ఇప్పుడు నేనేం చేశాను, ఏమన్నాను? అర్థం పర్థం లేకుండా మాట్లాడతావేంటే? అయినా నువ్వు చెప్పినట్టు చేస్తే నన్ను ఉద్యోగం ఎలా చేయనిస్తారే? ఆ సీఈఓ ఉద్యోగం ఏదో నువ్వే చేయొచ్చు కదయ్యా. అప్పుడు అందరూ నుంచోమంటే నుంచుంటారు, వంగోమంటే వంగుంటారు. ఏంది? ఉసి కడప, నీకు పిచ్చి పట్టిందా? సీఈఓ ఉద్యోగం నేను చేయడం ఏంటే? ఏమే అది చేయడానికి నాకంత చదువు లేదు, అంత అర్హత లేదే. ఆ ఉద్యోగం నాకు ఇవ్వరే. ఎందుకెవరు? వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. ఆ కంపెనీ యజమాని మన వియ్యపురాలు. మన అమ్మాయిని వాళ్ళకిచ్చాం. ఒకరిని కాదు, 2 ఇచ్చాం.
ఆ ఇంట్లో ఉన్న పిచ్చోడికి కూడా పిల్లనిచ్చాం. మన పిల్ల ఏ సుఖానికి నోచుకోలేదయ్యా. మనం ఎంత త్యాగం చేశాం? ఆ మాత్రం మాట వినరా ఏంది? అందులోనూ ఈ చంద్రకళ మాట వినరా? ఎలా వినరో నేను చూస్తాను. అవసరమైతే వాళ్ళ మెడలు వంచైనా మీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాను. ఈ చంద్రకళ తడాకేంటో చూపిస్తానయ్యా. ఊసే కడప, నా మాట వినవే. నీకు నాలెడ్జి లేకుండా ఇట్లాంటి విషయాల్లో తలదూర్చకే. ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోద్దే. ఏమే, మన ఇంటి ఆడపిల్లలు ఆ ఇంట్లో కాపురం చేసుకుంటున్నారే, ఏదైనా తేడా వచ్చిందనుకో 2 కుటుంబాల మధ్య దూరం పెరిగిపోద్దే. ఏమే, ఆడపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్దే. ఏందయ్యా, ఆడపిల్లలంటే మీకంత లోకుగా కనిపిస్తాండారా? నేను ఆడదాన్నే, కడప గడప దాటి వచ్చిందాన్ని. కాదని ఎవడైనా అడ్డొస్తే కనికరం లేకుండా కన్నీళ్లు పెట్టిస్తా. అయ్యో భగవంతుడా, ఈ ఇంటికి శని పట్టింది, ఈ చంద్రకళకి పిచ్చి పట్టింది. ఇప్పుడు నేనేం చేయాలరా భగవంతుడా? ఓరి దేవుడో! 5 నిమిషాలు ఓపి పట్టయ్యా. నేరుగా రత్నప్రభకే ఫోన్ చేసి నీ ఉద్యోగం సంగతి మాట్లాడతాను. ఏంది? ఒసే, వాళ్ళు నాకు ఆ ఉద్యోగం ఇవ్వరు సరి కదా, ఉన్న ఉద్యోగం కూడా పీకేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. వాళ్ళు నీ ఉద్యోగం పీకేసి మన మొహం చూడగలరా ఏంది? మన గుమ్మం తొక్కగలరా ఏంది? నీ మొహం చూడకుండా ఉండలేకపోవడానికి నీ మొహం ఏం చంద్రబింబం కాదు. ఇప్పుడు చూపిస్తా ఈ కడప చంద్రకళ అంటే ఏందో. దీనికి పిచ్చి పట్టిందా? ఈ కడప ఏం చేస్తుందో ఏమో. ఫోన్ మోగుతుంది, ఎవరూ లేరు. ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడితే నేనేం చెప్పాలి? నో అని చెప్పేస్తా. రత్నప్రభా వదిన గారేనా మాట్లాడేది? ఈ గొంతెక్కడో విన్నట్టుందే. నేనే వదినా, చంద్రకళని. చంద్రకళ ఇదెందుకు ఇప్పుడు చేసింది? ఏంటో కనుక్కుందాం. చంద్రకళ, బాగున్నావమ్మా? మీరొక సహాయం చేస్తే బాగుంటాను. అమ్మని, ఇదేదో పీటింగ్ పెట్టేస్తుంది. ఏంటో అడుగమ్మా. మీరడిగితే మేం కాదనగలమా? మీ ఇంట్లో 2 మహాలక్ష్ముల్ని మాకే ఇచ్చేశారు. మీరడిగేది ఏదైనా ఆఖరికి నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. మీ పానం నా పానం ఒక్కటే వదిన గారు. మీ పానం అడిగానంటే నా పానం నేను తీసుకున్నట్టే. మరేం కావాలో అడగండి చంద్రకళ గారు. మీరేదడిగినా ఇస్తానని మాటిస్తున్నాను గదా. మాటిచ్చేసినాదంటే దొరికిపోయినట్టే. ఇంకా మాట తప్పదు, పని అయిపోయినట్టే. మీ చిన్న వియంకులు, అదే నా భర్త, మీ కంపెనీలో అదేదో ఉద్యోగం ఖాళీగా ఉందంట కదా. ఏ ఉద్యోగం? అదే కేఈఓను పిఈఓను పిఓ అనుకుంటా. ఆ ఉద్యోగం ఏదో ఖాళీగా ఉందంట కదా. ప్యూర్ ఉద్యోగమా? కాదండి, పిఈఓ ఉద్యోగం. అది ఆయనకిస్తే కంపెనీని పైకి తెస్తారంట. లాభాల మీద లాభాలు చూపిస్తారంట. బయట వాళ్ళని పెట్టుకుంటే కంపెనీని ఖాళీ చేస్తారని బాధపడుతుంటారు. కృష్ణవేణి మైసూర్లో ఉండదు కదా, తనుంటే తన్నే అడుగుదాం అనుకుంటారు. సమయానికి తను లేదు. కృష్ణవేణికి వాళ్ళ బాబాయ్ ప్రతిభ బాగా తెలుసు. ఈయన అడిగితే కృష్ణవేణి కాదనేది కూడా కాదు. ఈ విషయం మిమ్మల్ని ఎలా అడగాలో తెలియక ఇబ్బంది పెడతా అంటే నా గుండె తరుక్కుపోయినదంటే నమ్మండి. రత్నప్రభా వదిన చాలా మంచిది, పైగా నేనంటే చాలా అభిమానం. నేను అడుగుతానులే అని మీకు ఫోన్ చేసినాను. ఇంత చిన్న విషయానికి మీలో మీరే బాధపడితే ఎలా?
మీరడిగితే ఏనాడైనా నేను కాదన్నానా? మాకు చాలా కంపెనీలున్నాయి. ఒక్క కంపెనీ మీరడిగితే ఇవ్వలేననుకున్నారా? అంటే మీరు నన్ను అనుమానించారు, అవమానించారు అంతే. చాచా, అంత మాట అనకండి వదిన గారు. నేను మిమ్మల్ని అవమానించడం ఏంది? మిమ్మల్ని అవమానిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్లే. మనం ఎవ్వరూ అనుమానించుకోవద్దు, అవమానించుకోవద్దు, సరేనా? సరే వదిన గారు. మీ ఇంట్లో మా తమ్ముడి గారికి మంచి డ్రెస్ ఉందిగా? ఉండాది వదిన గారు. సరే, రేపు ఉదయం 10 గంటలకి ఆయన్ని మంచి డ్రెస్ వేసుకుని ఆఫీస్కి రమ్మని చెప్పండి.